హలో దోస్తులు, పొద్దుగానే లేచి మార్కెట్కి అయితే బయలుదేరాము. నేను నా ఫ్రెండ్, నా బండి అయితే నా ఫ్రెండే నడుపుతుండు. జంపురా అని చెప్పిన. ఇక రింగ్ రోడ్ మీదుగా ఇక జర్సిండు బండిని అయితే. ఇక దుమ్ము లేపు కూడా పోతుంటే ఇక రే కళ్ళు తిరుగుతున్నాయి రా, ఇంత స్పీడ్ ఎందుకురా మన బండికి. చాయ్ అయితే తాపిరా అన్న. ఇక చాయ్ కాడ అయితే ఒక్క చాయ్ అయితే తీసుకొని తాగినా. సూపర్ ఉంది చాయ్. ఇక డీజిల్ కాడికి పోతే ఓ పాపం అక్కకేమో బంకులో ఎవరో మోసం చేసి పోయిరంట. ఇక అట్లా చేయకురబ్బా. ఇక తారనక పోగానే ఇక వర్షం కాదు, ఆ లెక్క కాదు, ఆ ముచ్చటనే కాదు. మన బండికేమో వైపర్ పని చేస్తలేదు. సరిపోయింది కదా ఇక వర్షానికి నా వైపర్కి. ఇక ఆడు ఎట్లా నడపాలరా అనుకుంటాను కూడా మార్కెట్కి అయితే వెళ్ళాను. ఆడ పోతే ఇక ఉల్లిగడ్డ రేటు కాదు, లెక్క కాదు. దానికి కొయ్యకముందే మా అక్కళ్ళకి వెళ్ళి నీళ్ళు కారుతుంది. ఆ వర్షంలో నాకు చెమటలే కారుతుంది. 40-50 రూపాయలు ఉంటుందా అన్న ఏడైనా. ఇక మేము ఎట్లా అమ్మాలి ఇక చూసినాం. ఇక ఇటు అటు తిరిగి ఇక బీట్ ఉన్నప్పుడు అయినా ట్రై చేద్దామని మా వాడు ఇక అందరు చూస్తున్నాం. ఇక చూసుకోవాలి ఏ లాట్ ఏ గైడ్ ఉందని. ఇక అప్పుడే బీట్ స్టార్ట్ అయ్యింది. కదా ఆ రేటు చూసి మా గిట ఇక వద్దురా నాయన, ఇంత రేటు పెట్టలేము అనుకుంటా మార్కెట్కి అయితే బాయ్ చెప్పేసినాము. బాయ్ చెప్పి ఇక పోతున్నాం. వర్షం వచ్చి బుడద ఉంది. మా ఫ్రెండ్ 4-5 ఉల్లిగడ్డలు అయితే పట్టుకొచ్చిండు. ఇక బండి నడపమని మనకైతే తాళం ఇచ్చేసిండు. ఇక మన చేతిలో స్టీరింగ్ ఉంటే తెలుసుగా అందరికీ. అంబులెన్స్ నడిపినట్టే నడుపుతాము. ఇక జంపుకొచ్చి రింగ్ రోడ్కి అయితే ఎక్కినాము. రింగ్ రోడ్కి ఎక్కి ఇక ఇంటికి పోలేగా. రింగ్ రోడ్ దిగంగానే టోల్ గేట్ వచ్చేసింది. ఈ టోల్ గేట్ కాడ చూడు ఈ అక్కలు. ఇక టోల్ గేట్ చిట్టి తీసుకొని ఏదో ఆ స్కాన్ చేసి ఏదో ముచ్చట్లా మర్చిపోయింది. పైసలు తీసుకో అక్క అంటే తీసుకుంటలేదు. ఓ ముచ్చట్లు అని వర్రంగానే ఇక నవ్వుకుంటా తీసుకుంది. ఇక నవ్వుడు చూడు. ఇక ముచ్చట్లు అనగానే వాళ్ళకి అర్థమైంది, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే గంతే. భూకంపం వచ్చినా ముచ్చట్లు తప్ప వాళ్ళకి. టోల్ గేట్ కట్టేసి ఇక గేట్లు అయిపోగానే ఇంటికి అయితే బయలుదేరాము. అన్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరానా ప్లీజ్, అర్థం చేసుకో.